ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవ, జీవం కలిగినటువంటి తండ్రి, స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ యొక్క సమయంలో మీ వాక్యము ధ్యానించుటకై మేము కూడుకొని ఉండగా, ఓ పరలోకమందున్నటువంటి తండ్రి, నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచుము. దేవా, జీవితంలో గైడెన్స్ ఎంత అవసరమైనది. మా మాటల విషయంలో, మేము తీసుకునేటువంటి నిర్ణయముల విషయంలో, మా ఆలోచనల విషయంలో వాక్యం ద్వారా మాత్రమే మేము వివేచించగలం. కాబట్టి ఈ శ్రేష్టమైన వాక్యమును మాకు ఇచ్చినందుకై స్తుతి చెల్లించుకొనుచున్నాం. నీవే మహిమను పొందుము, నన్ను బలపరచుము, వినువారికి శ్రద్ధను దయచేయము. యేసుక్రీస్తు నామమున మొరపెట్టుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. వాక్యం యొక్క అంశము క్రైస్తవ లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే డిలిజెన్స్, శ్రద్ధ అనవచ్చు. క్రైస్తవ లక్షణాల్లో ఒక లక్షణం శ్రద్ధ. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనములు చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనములు. దేని విషయంలో మనకు డిలిజెన్స్ కావాలి, శ్రద్ధ కావాలి అంటే మన పిల్లలకు దేవుని గురించి బోధించడంలో శ్రద్ధ కావాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇది దిస్ డిలిజెన్స్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ చైల్డ్స్ ఎడ్యుకేషన్. పిల్లలకు మొదట నేర్పించవలసింది ఏంటంటే దేవుని భయము, దేవుని ప్రేమించడం. రెండు పిల్లలకు మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ లేక బాధ్యత ఏమిటంటే శ్రద్ధగా మన పిల్లలకు దేవుని గురించి బోధించాలి, ఆసక్తితో దేవుని గురించి బోధించాలి. కారణం ఏమిటి? మనతోనే దేవుడు ఆగిపోలేదు. ఆయన కార్యక్రమాలు, ఆయన ప్లాన్స్ భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మన పిల్లల మీద దేవుడు దృష్టి పెడుతున్నాడు. కాబట్టి వారికి చాలా శ్రద్ధతో మీరు నా గురించి బోధించాలి అంటున్నాడు. పిల్లలకి ఏం బోధించాలి? దేవుని గురించే బోధించాలి, మిగతా విషయాలు కాదని కూడా దీని అర్థం. దైవ భయము, దేవుని చేసిన కార్యములు, వారి పితరులతో దేవుడు వ్యవహరించిన తీరు, అక్కడ వారికి ఇచ్చినటువంటి అనేకమైన ఆజ్ఞలు. ఒకసారి లాటిమర్ అనేటువంటి భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో బిషప్స్తో మాట్లాడుతున్నాడంట. నేను ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పండి. నేను ఏమిటి ఆ ప్రశ్న అంటే, పాస్టర్స్ అందరికంటే చాలా శ్రద్ధ ఆసక్తితో పనిచేసేవాడు ఒక ఉన్నాడు, వాడు ఎవరు తెలుసా అన్నానంట. మనకంటే బాగా తన కర్తవ్యాన్ని నెరవేర్చేవాడు అంటే తెలియదు అన్నాడు. అప్పుడు ఆయన లాటిమర్ అని అన్నాడు, వాడే సాతాను అన్నాడు. తాను చేయవలసిన పని చాలా శ్రద్ధగా చేస్తాడు, తనకి ఇవ్వబడిన బాధ్యతలు చాలా శ్రద్ధగా నిర్వర్తిస్తాడు. ఏమిటి? దేవుని నుండి దేవుని ప్రజలను దూరం చేయడం. కనీసం మీరు దేవుని గురించి తెలుసుకోకపోతే దయ్యం గురించి అయినా తెలుసుకోండి అని ఆయన గద్దిస్తాడు పాస్టర్స్. మీరు దేవుని గురించి తెలుసుకోకపోతే అది అవమానకరమైంది, కనీసం దయ్యం గురించి చూసినా నేర్చుకోండి. ఆసక్తితో, శ్రద్ధతో ఎలాగా పని చేయాల్సిందని. ఎందుకు మన పిల్లలకు బోధించే విషయంలో మనకి ఆ శ్రద్ధ కావాల్సి ఉంటుంది. 127వ కీర్తన 3వ వచనం. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కమ్యూనిస్టు దేశాల్లో ముసలోళ్ళని చర్చకు రానిచ్చేవాళ్ళు, మధ్య వయస్కుల్ని చర్చకు రానిచ్చేవాళ్ళు, యూత్ను, చిల్డ్రన్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అది నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు. అది ఆ భవిష్యత్తును వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. రష్యాలో కానీ, చైనాలో కానీ సువార్త స్వేచ్ఛ లేనటువంటి సమయాల్లో
యవనస్తులు మాత్రం చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. బైబిల్ చదవటానికి వీల్లేదు. బైబిల్ నేర్చుకోవడానికి వీల్లేదన్నాడు. శ్రేష్టమైనటువంటి స్థితి. అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటాడు. అంటే ఆయన యొక్క ఆస్తి. కాబట్టి వాళ్ళకి చాలా శ్రద్ధగా దేవుని గురించి బోధించాల్సి ఉంటుంది. వాళ్ళు చాలా విలువైనటువంటి వారు కాబట్టి, వారిని పెంచే విషయంలో దేవుని గురించి బోధిస్తూ పెంచే విషయంలో చాలా శ్రద్ధ చూపించాలి. మన పిల్లలకు దేవుని గురించి చెప్పినామనుకో విసుక్కుంటారు. మాకు తెలీదా? ఎప్పుడు చెప్తారు? బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని. వాళ్ళకి తెలీదు. వారు దేవుని స్వాస్థ్యం అని. కాబట్టే మనం దేవుని గురించి ఎక్కువగా బోధిస్తున్నప్పుడు విసుగు. ప్రార్థనకు కూర్చోమన్నప్పుడు విసుగు. ఎంతమంది ఇప్పుడు మీటింగ్స్‌లో కూర్చున్న వారి పిల్లలు మీ మీటింగ్‌కి కూర్చున్నారో నాకు తెలీదు. వారికి తెలీదు. వారు విలువైనటువంటి వారు. వారికి వాక్యం బోధించాలి, ఆజ్ఞలు బోధించాలని దేవుడే జెప్పాడు. అది ఆశీర్వాదం అన్న విషయం వారికి తెలీదు కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం జేస్తారు. ఈ పిల్లలకు మనం బోధించే విషయంలో మనకి శ్రద్ధ కావాలి. ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవస్థకు చాలా విలువిచ్చాడు. అందుకే ఇప్పుడు నేను గమనిస్తున్నా, దేవుడు దేన్ని విలువగా ఎంచుతాడో దాన్ని సాతాను పాడు జేస్తాడు. చాలా కుటుంబాల్లో స్ప్లిట్స్ ఒచ్చాయి. నేను ఇంకా బాగా కీన్‌గా అబ్జర్వ్ చేసి ఆడపిల్లలు చాలా దుర్మార్గంగా అవ్వడం గూడా నేను గమనించా. ఒక డాక్టర్ నాతో అంటుంది, నేను మెడికల్ కాలేజ్‌లో టీచ్ చేస్తున్నాను. అమ్మాయిని ఒక ప్రశ్నేసా. ఏమని? లైఫ్ అంటే ఏమిటి? అంటే, "ఏముంది మేడం ఎంజాయ్ చేయడమే" అన్నారంట. అంటుంది అప్పుడు ఆ పాప. మనం మగపిల్లలకు గాదు జెప్పాల్సింది ఆడపిల్లలకే జెప్పాలి. వాళ్ళు చాలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. నేను చూస్తున్న ఫ్యామిలీస్‌లో గూడా భార్యల వల్ల ప్రాబ్లమ్స్ ఒచ్చి విడాకులు తీసుకోవడానికి రెడీగున్నారు. కాబట్టి దేవుడు కుటుంబ వ్యవస్థను చాలా విలువగా ఎంచుతున్నాడు కాబట్టే మీ పిల్లలకు మీరు శ్రద్ధగా బోధించండి అంటున్నాడు. తర్వాత ఎందుకు శ్రద్ధ అవసరం అంటే, మరుసటి తరము దేవుడు యొక్క గొప్ప కార్యములు తెలుసుకోవాలి. వాటిని మర్చిపోకూడదు కాబట్టి. ఫ్రాన్స్ దేశపు దౌత్యవేత్త స్టేట్స్‌మన్ ఒక అధికారి ఏమన్నాడంటే, ఒక దేశానికి నిజంగా బలమిచ్చేటువంటివి ఏమిట్రా అంటే, ఖచ్చితమైనటువంటి చాలా బలమైనటువంటి భక్తి సంబంధమైనటువంటి బోధలు అన్నాడు. రిలీజియస్ కన్విక్షన్స్ అన్నమాట. అంటే విలువలు. తాము నమ్మిన దాన్ని గట్టిగా చేపట్టగలిగినటువంటి కన్విక్షన్ అంటారు. ఇవి దేశానికి బలం అంట. స్ట్రాంగ్ డెఫినెట్ రిలీజియస్ కన్విక్షన్స్ కాన్స్టిట్యూట్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఇప్పుడు అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశంలో ఒకప్పుడు బైబిల్ సిద్ధాంతాలు బోధించడాన్ని బట్టి, ఆ విలువలు ఆధారంగానే ఆ దేశాలు వర్ధిల్లి, ఇతరులకు అనేక మందికి చారిటీ వర్క్స్ చేశారు. బీదలను పోషించారు, అనాథలను పోషించారు, తర్వాత విధవరాళ్ళను పోషించారు, హాస్పిటల్స్ పెట్టారు. అందుకే ఆ దేశాలకు అందరూ వెళ్లి అడుక్కు తింటున్నారు. క్రైస్తవులు అంటే అసహ్యము. కానీ క్రైస్తవ దేశాలు పోయి అడుక్కు తింటున్నారు డాలర్స్ కొరకు. ఎందుకంటే బైబిల్ సిద్ధాంతాల మీద ఆధారపడి కట్టబడినటువంటివి కాబట్టి, ఆ వర్ధిల్లటం చూసాం. సెక్యులర్ ఎడ్యుకేషన్ కంటే అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విద్య కంటే, భక్తి సంబంధమైన విద్య చాలా ఇంపార్టెంట్. ఎందుకు? నైతికమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి బోధనలు ఈ యొక్క రిలీజియస్ ఎడ్యుకేషన్‌లోనే మనం కనుక్కొనవచ్చు. సెక్యులర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది? రోగాలు రాకుండా మీరు కండోమ్స్ వాడండి అంటుంది. అయితే భక్తి సంబంధమైన బోధ ఏమని చెప్తుంది? జారత్వమునకు దూరంగా, యవనేచ్ఛలకు దూరంగా పారిపో అని చెప్తుంది. వ్యభిచారం దేవుని దృష్టిలో ఘోరమైనటువంటిదని. కాబట్టి సెక్యులర్ ఎడ్యుకేషన్ కంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కారణం ఏంటంటే స్పిరిచ్యువల్ మారల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. మన పిల్లలు చాలామంది పాడవుతున్నారు. కారణం ఏంటంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్‌గా ఇంట్లో లేదు. కుటుంబ ప్రార్థనకు వాళ్ళొచ్చి కలుసుకోరు. ఇదొక శాపం. టైం లేదంటారు. గాలికి తిరిగి వస్తారు ఊరంతా. కాబట్టే ప్రేమ వ్యవహారాలు ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటామని చెప్పడం. కారణం ఏమిటంటే స్ట్రాంగ్ రిలీజియస్ కన్విక్షన్స్ లేకపోవటాన్ని బట్టే ఇలా జరుగుతోంది.
మరి ఇలాంటి భక్తి సంబంధమైన బోధ మన పిల్లలకి ఎందుకు మిస్ అవుతుంది ఈ కాలంలో? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. 6, 4, 5, 6. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎందుకు పిల్లలకి రిలీజియస్ ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది అంటే, మొట్టమొదటగా తల్లిదండ్రులు దేవుని మాటకు లోబడని వారు. తల్లిదండ్రులకు రక్షణ లేని వారైతే వాళ్ళ పిల్లలకి ఏం బోధిస్తారు? వారు రక్షణ పొందడం ఆలస్యమయ్యేసరికి పిల్లలు పాడైపోయి ఉంటారు. "మొక్కై వంగనిది మానై వంగును" అన్న సూత్రం మనం ఆలోచించాల్సి ఉంటది. అందుకే దేవుడేమంటాడంటే, నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండాలి అంటాడు. ఫస్ట్ పేరెంట్స్‌తో అంటాడు. మీ హృదయంలో ఉండాలంటే అవి మీ హృదయంలో మీరు దానికి విధేయత చూపించుండాలి. తర్వాత మీ పిల్లలకి మీరు నేర్పించగలరు. ఎంతమంది క్రిస్టియన్ ఆహ్, తల్లిదండ్రులు పిల్లలకి ఏమాత్రం భక్తి నేర్పించలేరు. బహుభ్రష్టత్వంలో ఉన్నారు పిల్లలు. బహుభ్రష్టత్వం. క్రైస్తవ కుటుంబాలు. సినిమాలు, తిరుగుళ్ళు, పిక్నిక్స్, తిండిపోతుతనం చూస్తున్నా. సోమరితనం, నిద్ర గూడా చూస్తున్నా క్రైస్తవ కుటుంబాలు. కారణం ఏమిటి? ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను అని 6వ వచనం అన్నది పేరెంట్స్‌లో నెరవేర్చబడటం లేదు కాబట్టి, పిల్లలకు రిలీజియస్ ఎడ్యుకేషన్ దొరకడం లేదు. రెండవదేంది? పేరెంట్స్ బిజీ అయిపోయారు. చాలా బిజీ. ఏం బిజీ ఉండరు. ఇంటికొచ్చి రిలాక్స్ అవుతుంటారు ఫోన్స్ పట్టుకొని. అది బిజీ అనుకుంటారు. తర్వాత స్వార్థపరులై అంటారు. స్వార్థం అంటే ఏమిటి? వాళ్ళ యొక్క ప్లెజర్స్ కొరకు, వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఏం చేస్తారంటే పిల్లల్ని అలా వదిలేస్తారు. చాలామంది తల్లిదండ్రులు నేనిప్పుడు చూస్తున్నాను. వాళ్ళు మనశ్శాంతితో ఉండడానికి ఒక పిల్లాడికి మొబైల్ ఇచ్చేసి వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదే స్వార్థం అంటే. అందుకే మన పిల్లలకు మర్యాదలు రావటం లేదు. ఇతరుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియటం లేదు. బైబిల్ గురించి ఏమీ అర్థం కావటం లేదు. ఎందుకు? తల్లిదండ్రులకు తల్లిదండ్రుల స్వార్థం వలన తమ సొంత ప్లెజర్స్ కొరకు పిల్లలకేమి బోధించలేకున్నారు. మూడవ కారణం ఎందుకు మన పిల్లలు ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిస్ అవుతున్నారు. తల్లిదండ్రులు బాగా లోకము చేత, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి కొలీగ్స్ లేకపోతే చుట్టాల చేత ప్రభావితం చేయబడ్డారు. ఏమిటంటే చదువు మీద బాగా శ్రద్ధ పెట్టాలి. సెక్యులర్ సైడ్ మీద బాగా ఫోకస్ చేస్తాం. చదువు అవసరమే, కాదనలేదు. చదువుకిచ్చిన ప్రాముఖ్యత. ఆదివారం చర్చికి పోకపోయినా పర్లేదు గానీ, క్లాస్ ఎగ్గొట్టకూడదు అనేటువంటి భ్రమపరిచే ఆత్మచేత మన తల్లిదండ్రులు నడిపించబడుతున్నారు. క్రైస్తవులే వీళ్ళంతా. ఏమి సాధిస్తారు? మంచి మంచి ఉద్యోగాలొస్తాయేమో. ఏమి సాధించలేరు. డబ్బుంటదేమో నీ దగ్గర. అంతే. అంతకు మించి ఇంకేమి సాధించలేరు. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుట చూడలేకపోయినప్పుడు, ఖర్జూరపు వృక్షం వలె మొవ్వలేయలేకపోయినప్పుడు, భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కూర్చొనలేకపోయినప్పుడు, డబ్బు, స్టేటస్సు వలన ఏమి ఉపయోగం? అసలు ఎలా తయారయ్యారంటే, తల్లిదండ్రులు చెప్పిన పిల్లల్ని వివాహం చేసుకోలేకున్నారు. స్వార్థం. దీనికి తోడు ప్రపంచంలో కల్చర్ ఏం చెప్తుంది? పిల్లలకు ఇష్టాయిష్టాలుంటాయి. కాదనడం లేదు. జీవితంలో ప్రాముఖ్యమైన వాటిని దేవుని బలిపీఠం మీద పెట్టాలి. ప్రాముఖ్యమైన వాటి విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిని దేవుని బలిపీఠం మీద పెట్టాలి. మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఎందుకంటే దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి. ఈ భక్తి పోయింది. అందుకే వివాహమైన వెంటనే వారికి సంతోషం ఉండడం లేదు. లోకం వచ్చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చక్కగా సినిమాలు చూస్తూ ఉన్నారు. రాత్రి 2, 3 వరకు చూసుకుంటుంటారు. తినడము, తిరగడము. కుటుంబ ప్రార్థన, పిల్లలంతా కూర్చోబెట్టి దేవుని వాక్యం నేర్పించడం, ఇవన్నీ మిస్ అయిపోయాయి. ఎందుకంటే అలసిపోయాము, బిజీగున్నాము, స్వార్థం వచ్చేసింది. చదువుకోరా, చదువుకోరా, ఎప్పుడు బైబిల్ ఎందుకు అనేటువంటి మాటలు ఎక్కువైపోయాయి. ఈ కారణాలను బట్టి మన పిల్లలకు రిలీజియస్ ఎడ్యుకేషన్, మత సంబంధమైనటువంటి బోధలు రావటం లేదు. దేవుడు మాత్రం
శ్రద్ధగా మీ పిల్లలకు బోధించమని అంటున్నాడు. ఎందుకు? ఎంఫసైజ్ చేస్తున్నాడు. నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడికి మనిషిని హృదయం తెలుసు కాబట్టి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతులు 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. ఇది మన కుటుంబాల్లో నెరవేర్చబడ్డం లేదా? దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరగనటువంటి జనరేషన్స్. మనిషిని హృదయం తెలుసు కాబట్టి వారు పాడవుతారా? కంటిన్యూయస్‌గా వారికి టీచింగ్ అవసరము. నీ పిల్లలకి నేర్పించని చెప్పింది కారణం ఏంటంటే, దేవుని ఎరగని తరం ఒకటి స్టార్ట్ అవుతది. ఏమవుతది ప్రసాదం తింటే? ఏమవుతది వాళ్ళ ఇంటికెళ్తే? వాళ్ళతో తిరిగితే ఏమవుతది? నీకు చరిత్ర తెలీదు కాబట్టి ఏమవుతదో తెలీదు. హూ కంట్రోల్స్ ద పాస్ట్ క్యాన్ కంట్రోల్ ద ప్రెజెంట్ అన్నాడు. చరిత్ర తెలుసుకున్నోడు వర్తమానాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. నీకు దేవుని గురించిన కార్యములు స్పష్టముగా తెలియకపోతే ఎవరు ఎలా పాడయ్యారో తెలుస్తది. యాకోబు కుమార్తె దీనా ఒళ్ళు కొవ్వెక్కి ఊరు చూడ్డానికి బయలుదేరి వ్యభిచారంలో పడిపోయింది. ఈ చరిత్ర తెలియాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదని మనకు అర్థమవుతది. యేసేపు పరాయి స్త్రీ శోధించినప్పటికీ కూడాను నీవు నా సొత్తు కాదని పారిపోయాడు. ఈ చరిత్ర తెలిస్తే పరస్త్రీని ముట్టకూడదు అన్నది మనకు అర్థమవుతది. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు పరాయి దేశంలో బానిసలుగా ఉండినప్పటికీ తమ తల్లిదండ్రులు ఇంట్లో నేర్పించిన విలువల్ని మీరకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ చరిత్ర తెలిసినప్పుడు దేవుని కొరకు శ్రమపడ్డం అవసరం ఏముంది అన్న ప్రశ్న నీకు రాదు. ఇప్పుడు మన పిల్లలకు దేవుని గురించి కొరకు ఏదైనా పోగొట్టుకోవాలంటే కష్టం. గంటన్నర చర్చిలో కూర్చోలేని దౌర్భాగ్య స్థితికి పడిచేసినాం మనం కరోనా దెబ్బకు. 40 మినిట్స్ మెసేజ్ చెప్తుంటే కూడా జనాలు వినలేకున్నారు ఇప్పుడు. 1 ½ అవర్, 2 అవర్స్ చర్చ్ సర్వీస్‌లో కుదురుగా కూర్చోలేని స్థితిలోకి వచ్చేసినారు. చరిత్ర తెలియకపోతే దేవుని ఎరగని ఒక తరం వచ్చేస్తది. ఇక్కడ అలాగే జరిగింది. ఎందుకు ఇలా కృతజ్ఞత లేని తరము ఇలాగ తయారవ్వడానికి కారణాలేమిటి? జాన్ మెకార్థర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యెహోషువ ద్వారా మొదటిసారి కనాన్‌లో ప్రవేశించినటువంటి ప్రజలకు అద్భుతములు, దేవుడి తీర్పు బాగా తెలుసు కాబట్టి, విశ్వాసము, వారు చేయవలసిన డ్యూటీసు, పరిశుద్ధత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారు. దాని విషయంలో దే డివోటెడ్ దెమ్‌సెల్వ్స్ టు ద ఫెయిత్, డ్యూటీ అండ్ ప్యూరిటీ. అయితే కొత్త తరం అంటే వారి తర్వాత తరం ఈ అనుభవాలు లేవు. కాబట్టి పితరులకున్న అనుభవాలు లేవు కాబట్టి త్వరగా పాడవడానికి కారణమైంది. ఎందుకు మన పిల్లలు త్వరగా పాడవుతారు? మనం శోధనను ఎదిరించాము. మన పిల్లలు ఎదిరించలేకపోవడానికి కారణం ఏంటంటే దే డోంట్ నో ద ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ విత్ గాడ్. అందుకు ఈజిలీ ఆహ్, దే యీల్డ్ టు ద కరప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదే రీజన్. బాగా వినండి జాగ్రత్తగా. మీ అమ్మ నాన్నకున్న అనుభవాలు, భక్తి, ప్రార్థన, వాక్యజ్ఞానం నీకు లేదు కాబట్టి తుస్సుమని గాలి తీసిన బెలూన్ మాదిరి పడిపోతున్నావు పాపంలోకి. ఎందుకు ఇలాగ జరిగింది? వై దిస్ అన్‌గ్రేట్‌ఫుల్ జనరేషన్ హాస్ కమ్ అప్. తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పలేదు. దేవుడు ఆజ్ఞాపించినట్టు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు వారితో మాట్లాడు అంటే తల్లిదండ్రులు ఆ పని చేయలేదు. కాబట్టి ఈ జనరేషన్ దేవుని యెహోవాను ఎరగని తరం. భక్తిగల నాయకుడైన యెహోషువ వెళ్ళిపోయాడు. మేము అందుకే ఫస్ట్ లైన్ ఆఫ్ లీడర్‌షిప్ అయిపోయింది. సెకండ్ లైన్ ఆఫ్ లీడర్‌షిప్ అయిపోయింది. థర్డ్ లైన్ ఆఫ్ లీడర్‌షిప్ మూడవ తరం నాయకత్వం గురించి నేను ఆలోచిస్తున్నా. ఎందుకు? మోషే ఉన్నాడు, బాగున్నారు. మోషే పోతూ పోతూ యెహోషువని తయారు చేశాడు. యెహోషువ కాలంలో బాగున్నాడు. యెహోషువ తర్వాత ఎవ్వరు లేరు. న్యాయాధిపతుల్లో ఏ మాటుంది? వారికి రాజు లేకపోవటం లేక, న్యాయాధిపతి లేకపోవటం చూసి ప్రతివాడు తనకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. దేవుని ఆజ్ఞలు, దేవుణ్ణి వెతకడం అన్నది ఇప్పుడు మనకుందా? మన పిల్లలకు ప్రతి ఒక్కడు తనకిష్టం వచ్చినట్టుగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విషయంలో, పరీక్షల డేట్స్ గుర్తుపెట్టుకునే విషయంలో,
అడ్వాన్స్‌గా వాటన్నిటికి ప్రిపేర్ అయ్యే విషయంలో ఉన్న శ్రద్ధ దేవుని రాజ్యం విషయంలో ఉందా? లేదు. యెహోవాను ఎరగని తరం ఇదే. త్వరగా దే ఆర్ యీల్డింగ్ టు ద కరప్షన్ ఆఫ్ థిస్ వరల్డ్. అమ్మ నాన్నకి కూర్చోబెట్టి చెప్పేది బైబిలే తెలీదు అమ్మ నాన్నకి ఇంకేం చెప్తారు కూర్చోబెట్టి? డబ్బు, డబ్బు గావాలి. ఏమి సహాయం చేయదు డబ్బు నీకు. నీ హృదయం దేవుని వైపు ఉండకపోతే. సో, పేరెంట్స్ పిల్లలకు నేర్పించలేదు కాబట్టి, వాళ్ళు పిల్లలు పాడైనప్పుడు వస్తారు పాస్టర్స్ దగ్గరకొచ్చి ఏడుస్తారు. ఏం ప్రయోజనం పాస్టర్ దగ్గరకొచ్చి ఏడిస్తే? నువ్వు చేయవలసినటువంటి ధర్మము ఇంట్లో నువ్వు పాటించకుండా కబుర్లు, తిరుగుళ్ళు, వాక్యం చదివే అలవాటు లేని స్థితి. సో, పిల్లలకి ఏమీ అందలేదు. పోషణ అందలేదు ఆత్మ సంబంధంగా. కాబట్టి వాళ్ళు దేవుని ఎరగనటువంటి పిల్లలుగా పెరుగుతారు. అందరి పిల్లలతో పాటు పండగలకు పోతారు, పబ్బాలకు పోతారు, గుడ్లకు పోతారు, తిరుగుతారు, గాలికి తిరుగుతారు, ఎప్పుడో వస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటారు. దేవుని ఎరగని తరం యొక్క స్థితి ఇలాగే ఉంటది. ఎలాంటి పద్ధతిని అవలంబించమన్నాడు దేవుడు పిల్లలకు బోధించే విషయంలో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6, 7 వచనములు. ఒక అమ్మాయి అడిగింది, మన పిల్లలకి ఎలా నేర్పించాలని? టీచ్ దెమ్ అన్నా. అంటే కంటిన్యూయస్‌గా వారితో దేవుని గురించి మాట్లాడుతూనే ఉండాలి. మరి విసిగించే విధంగా కాదు. బోధించడం అంటే ఏమిటంటే, ప్రసంగించడానికి, బోధించడానికి తేడా ఉంది. ప్రసంగించడం అంటే ఏం చేయాలి అన్నది చెప్పేదే ప్రసంగము. టీచింగ్ బోధించడం అంటే ఎలా చేయాలి అని చెప్పేది. సో, ఇది పాపం ఇది. దీని నుంచి దూరంగా ఎలా వెళ్ళాలి? ఇలాగ నువ్వు టీచ్ చేయాలి మీ పిల్లలకని చెప్పాను. ద్వితీయోపదేశకాండం 6, 7 వచనములు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలా చెప్పాడు. ఒకటే స్ స్ చాలా సింపుల్ ఫస్ట్ థింగ్ ఏమిటంటే, వాటిని గురించి దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడవలెను. బాగా చదువుకోవాలి. 25 ఏళ్ళకే ఉద్యోగం తెచ్చుకోవాలి. 27కి పెళ్లి చేసుకోవాలి. 32 లోపల పిల్లలు కనేసి అంతే. బాగా నీకు డబ్బున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే బాగా సంపాదించాలి. తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఇవి కాదు చెప్పాల్సింది. నా జీవితంలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకిలా చేశాడు. వారి జీవితంలో ఇలాగే. మా తరం వారిలో మేమంతా కూడా దేవుని నమ్మకంగా వెంబడించాం కాబట్టి, మా అందరి పిల్లలైన మీరు ఇప్పుడు సమృద్ధిలోను, నెమ్మదిగాను, కష్టం ఎదురకుండా పెరిగారు. ఇవి మాట్లాడవాలని కూర్చొని పిల్లలతో. వారు ఇలా అన్నారు మనల్ని, వీళ్ళు ఇలాంటోళ్ళు, వాళ్ళు మన గురించే మాట్లాడుతున్నారు. ఇవి కాదు నువ్వు బోధించాల్సిన ఈ పిల్లలకి. దేవుని వాక్యంలోంచి ఆజ్ఞలను బోధించాలి. ఈ ప్రాథమికమైనది పోతుంది కాబట్టి నాశనం అయిపోయినాయి కుటుంబాలన్నీ. పిల్లలు నాశనం అయిపోతున్నారు. భక్తి సీడ్స్ లేవు. దారిలో కనిపించిన ఆడపిల్లలంతా చూసి, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఎలాగుంటదనే ఆలోచనలో ఉండిపోతున్నారు. ఎందుకు? రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇంట్లో లేదు కాబట్టి. తర్వాత ఏమంటున్నాడంటే, నేను గోడల మీద రాసేసిన తర్వాత అని అంటున్నాడు. ఓకే. హెబ్రోన్ వాళ్ళు చాలా పాటిస్తారు. వాళ్ళ ఇళ్ళకంతా వాక్యాలు రాసి ఉంచారు. ఎందుకంటే దే ఆర్ రిమైండర్స్ టు అస్. ఆ వాక్యం చూసినప్పుడు ఒకసారి ఏదో విషయం భయపడుతుంటే 2 సార్లు ఒకే వాక్యం నాకు తట్టుతుంది. నా దగ్గరకొస్తుంది. కనిపిస్తుంది. దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి అని. దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడాల్సిన అవసరం లేదు. అలాగ రిమైండర్స్ మనకు గుర్తు చేసుకోవడానికి, గుర్తు రావడానికి ఇంటి నిండా వాక్యంలో పెట్టడం తప్పు కాదు. ఫ్రేమ్స్ మంచివి తగిలించడం తప్పు కాదు. ఇంకా ఓపికంటే గోడల మీద రాయించుకోవడం అసలే తప్పు కాదు. ఇదొక పద్ధతి పిల్లలకు బోధించుటకు. ఇన్ఫార్మల్ వేస్ మాట్లాడవలెను. పిచ్చాపాటి టీ తాగుతున్నప్పుడు మాట్లాడుకోవడం, ఎక్కడైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడం. సరే ఇలాగ మాట్లాడడం వలన ఇలాంటి బోధనలు చేయడం వలన జరిగే లాభం ఏమిటి? ద్వితీయోపదేశకాండం చూడండి ఇంపార్టెంట్ ఇది. 31వ అధ్యాయము 12, 13. ఈ టీచింగ్స్ వలన ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది? మేలు కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 31, 12, 3. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను.
అలాగ నేర్చుకొని ఎడల దాన్ని నెరగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ నీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇలాగా అభ్యసింపజేయి, బోధించు, శ్రద్ధగా బోధించున్నాడంటే 31:13లో చివరి మాట అన్నాడు. వాళ్ళు బ్రతుకు అన్నిట దేవునికి భయపడటం నేర్చుకుంటారు. ఒక పాస్టర్ పాపం చేస్తే ఇంకొక పాస్టర్ అతనికి హెచ్చరిస్తే, నీకు దేవుడిని నువ్వు ప్రేమించలేదు, దేవుడిని వెంబడించలేదు అంటే, లేదయ్యా నేను దేవుడిని ప్రేమించాను. కానీ దేవుని భయం నాలో లేదు కాబట్టి వ్యభిచారం చేశాను. దేవుని భయపడడం చాలా ఇంపార్టెంట్ మన పిల్లలు. ఏమిటి భయపడడం అంటే, నువ్వు ఏమి విత్తుతావో గలతీ పత్రిక 6వ అధ్యాయం అదే కోస్తావు. నీ ఇష్టానుసారం వివాహాలు చేసుకున్నావా? చాలా బాధ, దుఃఖాన్ని కోయాల్సి ఉంటుంది. దైవభయం లేని స్త్రీలను, పురుషులను పెళ్లాడితే నరకం అది. నీ తల్లిదండ్రులకు దూరం వెళ్ళిపోవాల్సొస్తది. వాళ్ళని వృద్ధాప్యంలో చూడకుండా. ఎందుకంటే దైవభయం లేని పిల్లల్ని చేసుకొని అవి తీసుకొని వెళ్ళిపోతాయి దెయ్యాలు బయటికి. మొన్న ఒక సంబంధం ఒకరు మాట్లాడుతూ నాతో అన్నారు, మీ అమ్మ నాన్న నుంచి దూరంగా ఉంటే మేము మా అమ్మాయిని మీకు ఇస్తాం అన్నాడు. వాడంతా పనికిమాలినోడు. ఇవేం కండిషన్స్? నా పిల్లని బాగా చూసుకో బాబు అనేది కండిషన్. ఇలాంటి బలహీనతని కొద్దిగా భరించినది కండిషన్. మీ అమ్మ మీ నాన్న నుంచి దూరంగా ఇల్లు తీసుకోవాలంట. ఇది భ్రష్టత్వం అంటే. దైవ భయం లేనటువంటి కుటుంబాల్లో నుంచి పెరిగినటువంటి పిల్లలకు వచ్చే అలవాట్లు ఇవే. దేవుని భయం ఉండదు. ఏమిటి దేవుని భయం అని ఒక రచయిత చక్కగా రాశాడు. ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరకు రావడానికి భయపడే భయం కాదంట. దొంగకు పోలీసోడు జైలంటే భయం. అలాంటి భయం కూడా కాదంట. భక్తితో కూడిన గౌరవము, పాపం చేసి దేవుని కోపం తెప్పిస్తానేమో అన్నటువంటి భయము, ఇదే అంట భయం. చెడు కార్యాలు చేయకుండా అడ్డగించేటువంటిది ఈ భయం వస్తుందంట. ఏమిటి? తల్లిదండ్రులు పిల్లలకు బోధించినప్పుడు, వారు దాన్ని నేర్చుకున్నప్పుడు పాపం చేయడానికి పిల్లలు భయపడతారు. మేము అలాగే భయపడేవాడిని చదువుకునే టైంలో. ఇంట్లో వేసిన బలమైన పునాదిని బట్టి పాపము సమీపించడానికి భయం ఉండేది. పాపం చేయాలని ఆశ ఉండేది. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, దేవుడికి ఇష్టం లేదనే భయమే చాలా బలంగా ఉండేది కాబట్టి దూరంగా వెళ్ళిపోయాను. జాన్ మ్యాక్స్‌వెల్ ఒక మాట బాగా రాస్తాడు. యెహోవా యందలి ఆనందించుడి, అప్పుడు ఆయన మీ యొక్క హృదయ వాంఛలు తీర్చును. అంటే డిలైట్ కమ్స్ బిఫోర్ డిజైర్ అంటున్నాడు. మన కోరికలు నెరవేర్చుకోవడం కాదు ప్రాముఖ్యత. దానికి ముందు యెహోవా యందు ఆనందించాలంటాడు. అప్పుడు మన కోరికలు నెరవేరుతాయని. అంటే దేవుని మాటలంటే సంతోషం ఉండాలి. దేవుని పిల్లలంటే కలిసి ఉండడం, సంతోషించాలి. దేవుని సన్నిధి అంటే ఆనందించాలి. అప్పుడు నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సో, డిలైట్ కమ్స్ బిఫోర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ద డిజైర్. ఇది మనకు తెలీదు. మనము కోరికలు నెరవేరిన తర్వాత సంతోషపడతాం. రివర్స్‌లో ఆపోజిట్‌లో ఆలోచిస్తాం. కోరికలు నెరవేరిన తర్వాత వచ్చే ఆనందం కాదు దేవుడు చెప్తుంది. నా యందు ఆనందించు, నా ఆజ్ఞలంటే, నా మాటలంటే, నా సన్నిధి. అప్పుడు నీ కోరికలు నేను తీరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ బాటమ్ లైన్ దీని యొక్క నీతి వాక్యం ఏమిటి అని చెప్తే, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏందంటే, ఈ బోధలు, దేవుని ఆజ్ఞలు మన పిల్లలకు బోధించడం వల్ల వారికి దేవుని భయం వస్తుంది. వారికి దేవుని భయం వస్తే జరిగేదేమిటంటే పాపం చేయడానికి వారు భయపడతారు. రెండవది, శ్రద్ధ దేంట్లో అవసరం అంటే దేవుణ్ణి సేవించే విషయంలో కూడా శ్రద్ధ అవసరం. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. 12, 11 రోమా. ఆసక్తి విషయంలో మంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి, దేవుణ్ణి సేవించే విషయంలో ఆసక్తి. ప్రార్థనకు రావటానికైనా, బైబిల్ చదవటానికైనా, ప్రార్థన చేసుకోవటానికైనా, మీటింగ్స్ పెట్టినప్పుడు సంతోషంతో రావడానికైనా, దేవుని సన్నిధిలో పని చేయటానికైనా ఆసక్తి ఉండని, సోమరిగా ఉండొద్దు అంటున్నాడు. ఈ ఆసక్తి ఎక్కడుంది? కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తాం కదా. దేవుని ప్రేమించాల్సిన విధంగా మనం ప్రేమిస్తే ఆయన సేవ పట్ల ఆసక్తి ఉంటది. ఎవరో చేసుకుంటారులే అని అనుకోవు. నీకు దేవుని పట్ల ప్రేమ ఉంటే నేను కూడా వెళ్ళి చేస్తా అని ముందుకెళ్తావు. ఇదే ప్రాబ్లం. ప్రేమించడం లేదు కాబట్టి పని చేయడానికి ఇష్టం లేదు. మాటల్లో కాదు, ప్రార్థనలో కాదు, చేతల్లో చూపించాలి ఆసక్తి.
దేవుని పట్ల ప్రేమ. ఇప్పుడు క్రైస్తవులంతా మాటల క్రైస్తవులు చాలా ఎక్కువైపోయినారు. చేతలు లేవు. కారణం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించడం లేదు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడికి ఇష్టమైనవి చేస్తాం. ఏమిటి ఆసక్తి విషయంలో, మనం పని చేసే విషయంలో ఆసక్తి అంటే, ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా పని ఉందన్నమాట. తన జీవితంలో అంటే సోషల్ లైఫ్ బయట, ఇంట చేయవలసిన పని ఉంది. చర్చిలో చేయవలసిన పని కూడా ఉంది. రెండవది, ఆ పనిని చాలా శ్రద్ధగా చేయాలి. అంటే దాని అర్థం ఏమి? అదొక క్రైస్తవ్య కర్తవ్యంగా, విధిగా చేయాలి. తనకు నేర్పించబడినటువంటి నైతికమైనటువంటి విద్యలో ఇది కూడా ఒక భాగమని చేయాల్సి ఉంటుంది. తర్వాత దేవుడు మనకిచ్చిన సామర్థ్యము వినియోగించడానికి కూడా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. దానికి మనము జవాబుదారీతనం, పూచి ఇవ్వడం. వీఆర్ రెస్పాన్సిబుల్ టు యూజ్ ఆ అబిలిటీ. ఏమిటో దీన్ని చూసినట్టయితే, జీవితంలో మనం పని చేయడం అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. జీవితం త్వరగా ఎండ్ అవుతుంది కాబట్టి ఎంత ప్రయోజనకరంగా, ఎంత ప్రభావితంగా ఉంటే అంత బాగుంటుంది. తర్వాత వీటన్నిటికీ బహుమానం ఉంటుందని కూడా నేర్చుకోవాలి. సత్క్రియలు చేయటకే మనం సృష్టించబడిన వరం. దేవుని పని, నేను పోయిన ఆదివారం చేసుకున్నాను, దేవుని పని చేసేవారికి ఖచ్చితంగా ఫలం ఉంటుందని. కాబట్టి ఆసక్తితో మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని సేవించవలసిన అవసరం ఉంది. దేవుని సేవించడం ఎప్పుడు సులభం అవుతుంది? దేవుని ప్రేమిస్తే సులభం అవుతుంది. కాబట్టి క్రైస్తవ లక్షణాల్లో ఉన్న లక్షణం ఏమిటంటే శ్రద్ధ. శ్రద్ధ దేంట్లో ఉండాలి? మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే విషయంలో, బోధించే విషయంలో ఉండాలి. రెండోది, ప్రభువును సేవించే విషయంలో శ్రద్ధ ఉండాలి. ప్రభువుని ఆసక్తితో ఎలా సేవిస్తాము? ఆయనను ప్రేమిస్తే మనం సేవిస్తాం. మాటల్లో కాకుండా చేతల్లో ఆసక్తిని చూపిస్తాం. ఎందుకు ఇలా చేయాలి? ఇది క్రైస్తవ విధి. మనకు నేర్పించబడినటువంటి నైతికమైనటువంటి మారల్ ఎడ్యుకేషన్ ఇదొక భాగం. ఇలా చేయటం వల్ల మనకు ఆశీర్వాదం కూడా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, మాతో మాట్లాడుతూ ఉన్నావు. లోబడే వారిగా చేయము. ఆసక్తిగా ఆయనను సేవించుడి అని చెప్పినావు ప్రభువా. ఎందుకంటే దాని ప్రతిఫలం కూడా ఇస్తానని చెప్పి మమ్మల్ని కనికరించుము, మా మీద జాలి చూపు. నా తండ్రి, మా పిల్లలు మరి ముఖ్యంగా, వారిని పోగొట్టుకుంటే మా జీవితంలో అంతా పోయినట్టే. సోమరితనం మాని శ్రద్ధతో మా పిల్లలకు బోధించడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యమును ఫలింపచేయము. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమేన్.